సో ఫైనలీ గోవాకి అయితే స్టార్ట్ అయిపోయినాం. మా బ్యాచ్. సో కాంపిటీషన్కి అయితే ఇంకా 3 days అయితే ఉంది. మేమైతే ఇప్పుడు ట్రైన్కి అయితే కాచిగూడలో పికప్ ఉంది. సో ట్రైన్ అయితే క్యాచ్ అయ్యి నెక్స్ట్ ట్రైన్లో మాట్లాడితే. సో ఫైనలీ ద వెయిట్ ఈజ్ ఓవర్. గోవాకి అయితే స్టార్ట్ అయిపోయినాం. సో మాకు ఇప్పుడు ట్రైన్ అయితే 10:20కి అట్లా కాచిగూడలో ఉంది. సో ఆల్రెడీ ఇప్పుడైతే 9:12, 9:20 అయితే అయిపోయింది. రీచ్ అయితే లేదో కూడా చెప్పలేం. విల్ సీ. ఇంకేం పట్టుకోపోయినా మర్చిపోవడమే. సింపుల్గా నా లైఫ్ ఎంత ట్విస్ట్ ఉంటుందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో నిన్న అయితే నాది లాస్ట్ డే, డిప్రెషన్లో లాస్ట్ డే. సో ఈరోజు నుంచి నాది కార్బ్లోడ్ డే. సో నేను నైట్ అంతా చాలా ఎక్సైటింగ్తో ఉండే. అసలు నైట్ పడుకోలేదు అసలు. సో నైట్ అంతా లిటరల్ నిద్ర అయితే రాలేదు నాకు. ఎంత పడుకుందామని చూసినా నైట్ అయితే ఓట్స్ అయితే పెట్టేసుకున్నా ఫ్రిడ్జ్లో. పెట్టుకున్నా కానీ మనసు అంతా ఫ్రిడ్జ్ మీద ఉంది. సో ఎట్లనో మార్నింగ్ మాకు ట్రైన్ అయితే 10కి ఉంది. సో ఎట్లనో మార్నింగ్ లేచి జిమ్ చేసుకోవాలి కాబట్టి మార్నింగ్ పడుకుంటే మార్నింగ్ ఎట్లనో లేవలేను. ఇంకా అందుకని ఇంక అట్లనే ఫోన్లో అట్లా చూసుకొని ఆల్రెడీ బ్లాక్ ఫ్రైడే సేల్ నడుస్తుంది కదా. సో ఏమైనా ఆర్డర్ పెడదామని అయితే అలా నైట్ అంతా గెలిగిగా 4 అయితే అయిపోయింది. నా ఓట్స్ మిల్ కూడా చాలా హ్యాపీగా అయితే తిన్నా. ఒక్కొక్క స్పూన్ అయితే ఎంజాయ్ చేసి తిన్నానే స్టార్ట్ అయిపోయి జిమ్కి అయితే వెళ్ళిపోయినాం. సో కంగారుగా అయితే జిమ్ నుంచి కూడా సగం వర్కౌట్ కంప్లీట్ చేసుకుని అయితే స్టార్ట్ అయిపోయినాం. సో బేసిక్గా నేను దేన్నన్నా ఎట్లా ట్రీట్ చేస్తానంటే, ఇఫ్ ఇన్ కేస్ మేము ఇప్పుడు ట్రైన్ మాకు 10కి కదా. సో మేము 9:30కి ఫుల్ ట్రాఫిక్లో ఉండే. సో ఇఫ్ మేము ట్రైన్ మిస్ అయినా కానీ ఏమో మనం ఆ ట్రైన్లో వెళ్తే మనకి ఏదైనా బ్యాడ్ జరుగుతుందేమో, అందువల్ల మనం వెళ్ళలేకపోయామన్నట్టు అంటే పాజిటివ్గా తీసుకుంటే ఏదైనా లైక్ అట్లా ట్రైన్ మిస్ అయిపోయాను ఫీల్ అవ్వను, ట్రైన్ మిస్ అయ్యాను రిగ్రెట్గా అట్లా నేను చేసిన తప్పుని నేను తప్పుగా ఫీల్ అవునా. బేసిక్గా ఏదైనా మంచిగా అనుకుంటా. నా దరిద్రానికి ట్రైన్ ఆల్రెడీ మాకన్నా ఒక 5 minutes లేట్ అయితే వచ్చింది. సో ట్రైన్ ఎక్కేసిన. నా ఫస్ట్ మీల్ కూడా తీసేసుకుంటున్నా, చూపిస్తాను. ఇది నా లంచ్. సో లంచ్ కూడా 11 అయింది కానీ తినేసి కాసేపు నైట్ పడుకోలేదు కదా, తినేసి కాసేపు రెస్ట్ తీసుకుందామని అయితే లంచ్ కూడా కొంచెం జల్దీ చేసేస్తున్నా. రైస్ తిని నాకు తెలిసి ఇప్పటికీ ఒక 20 days అయి ఉంటుంది. 20 days, ఆఫ్టర్ 20 days తర్వాత రైస్ తింటున్నా. సో ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది, జర్నీ కూడా స్టార్ట్ చేసేసాం. రేపు మార్నింగ్ 4:15కి అట్లయితే గోవాలో అయితే రీచ్ అవుతాం. ఆల్రెడీ మా ఫ్రెండ్స్ అయితే రూమ్ తీసి పెట్టించారు. సో డైరెక్ట్ మాకు రూమ్ చూసే పంచాయతీ అయితే ఏం లేదు, డైరెక్ట్ వెళ్ళి చెకింగ్ చేసేయడమే. సో లాస్ట్ వీక్ అయితే వీడియో చూడండి, నాకు తెలిసినంత వరకు అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో యాక్చువల్లీ నాకైతే బ్లాగ్ తీసే ప్లానే లేకుండే అసలు. కానీ అంటే ఇంక అందరూ ఎవరు అప్లోడ్ అయితే చేసి ఫుల్ రెస్ట్ మోడ్లో అయితే ఉన్నారు. బోర్ కొడుతుంది నాకైతే, ఒక్కనే కూర్చున్నా. సో ఇంకా ఏం చేయాలి అర్థం కాక, సర్లే ఎట్లా పుణ్యానికే కదా చేసి పడేస్తే పడి ఉంటుంది కదా వీడియో అని అయితే చేస్తున్నా. నేను కూడా ఇప్పుడు దాకా పడుకున్నా చాలాసేపే. ఇప్పుడు అలా లేచి ఇక్కడ స్టెప్స్ దగ్గర అయితే చూస్తున్నా. ఇదే ఊరు కూడా అర్థమవుతలే. బ్యాక్ చూపిస్తాను. సో నేను ఈ వీడియోలో అయితే రొటీన్గా సేమ్ అదే ఐసిఎన్ ప్రిపరేషన్, అదే డైట్, సేమ్ డైట్ తిన్నా. ఏం చెప్తా ఇప్పుడు నేను ఐసిఎన్ షో పోవాలంటే పక్క డైట్ తినాలి, మళ్ళీ దాన్ని స్పెసిఫిక్గా చెప్పడం. ఇంకంతా వీడియో అంతా ఈ డైట్ అది ఇది కాకుండా
కొంచెం బయట విషయాలు లైక్ మాట్లాడతా, లైక్ మూడ్ బట్టి సిచ్యువేషన్ బట్టి ఏం నోటికి వస్తే అట్లా, అంటే ఇష్టం వచ్చింది కాదు, సందర్భం బట్టి లైక్ టైం పాస్గా ఎంటర్టైన్మెంట్గా కొత్తగా ట్రై అయితే ఎప్పుడు బోరింగ్ కాకుండా ఈసారి అయితే. సో చూద్దాం ఎట్లా వస్తుంది ఈ వీడియో అయితే. లాస్ట్ వరకు అయితే మీరైతే వీడియో చూడండి. యాక్చువల్ ఐ ఫర్గోట్ టు షో మై హెయిర్ కట్. సో ఐసెన్ కోసమనే స్పెసిఫిక్గా చేయించా. సో స్టేజ్ మీద కొంచెం అట్రాక్షన్ కోసమని. సో ఎట్లుందో కామెంట్ అయితే చేయండి. కామెంట్ చేయడం అనే తప్ప నేనే ఫేక్ అకౌంట్లో కామెంట్ చేసుకోవాల్సి వస్తుంది. దట్స్ ఓకే. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో జర్నీ అనేది లైక్ ట్రైన్ జర్నీ కానీ బస్ జర్నీ కానీ ఏ జర్నీ అయినా కానీ అదొక మూడ్ స్వింగ్ ట్రావెల్ జర్నీ అనమాట. లైక్ ఏంటంటే మనం జర్నీ చేస్తున్నప్పుడు చాలా రకాలు చూస్తాము. లైక్ రోడ్డు పక్కన బెగ్గర్ని చూస్తాము, రోడ్డు పక్కన రిచ్ పీపుల్ని చూస్తాము, రిచ్ కారు చూస్తాము, పూర్ బిల్డింగ్స్ చూస్తాము, ఇంత మనుషుల్ని చూస్తాము. లైక్ ట్రైన్లో అమ్ముకునే సెల్లర్స్ని చూస్తాము, కొనుక్కునే కస్టమర్స్ని చూస్తాము. సో ఇట్స్ లైక్ ఒకే మినిట్లో మనం బాధపడవచ్చు, ఆనందపడే సిచ్యువేషన్స్ చాలా వస్తాయి. లైక్ ట్రైన్లోని ఇట్లా చాలామంది అడుక్కునే వాళ్ళు ఉంటారు. లైక్ నా ఫీలింగ్ మీకు అర్థమైందా అనుకుని ఉంటున్నాను, నేను సరిగ్గా కన్వే చేయడానికి నాకు వస్తలే. సో ఒక చాలా గ్రూప్ ఆఫ్ ఎమోషన్స్ని అలా క్యారీ చేస్తూ జర్నీ చేస్తూ కాసేపు పట్టించుకోకుండా సాంగ్స్ వింటూ బాగుంటుంది. జర్నీ చేసినప్పుడు అంతా బాగుంటుంది. అండ్ సడన్గా మనం రీచింగ్ పాయింట్కి వెళ్ళిపోయినాక ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇవన్నీ మర్చిపోతాం, మళ్ళీ బ్యాక్ టు రొటీన్ లైఫ్. ఇంకా మళ్ళీ మనం ఏ పని మీద వెళ్ళాము ఆ పని చేసుకుంటాము, ఆ పని చూసుకుంటాము, ఇవన్నీ మర్చిపోతాము. సో ఆ జర్నీ చేస్తున్నప్పుడు మనకు రకరకాల ఫీలింగ్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో నాకు ఆ ఫీలింగ్స్ అంటే చాలా ఇష్టం. లైక్ ఎంజాయ్ చేస్తాం. యాక్చువల్లీ ఇంత సుత్తి ఎందుకు చెప్తున్నా అంటే లిటరల్లీ నాకు చెప్పిన కదా, ముందు చెప్పినట్టు నాకైతే ప్లాన్ ఏం లేకుండా తీద్దామని, ఇంకో ఎట్లనో తీద్దామని డిసైడ్ అయినా కాబట్టి ఇంకా ఏదో ఇంకా అట్లా కానిస్తున్నా. సో ఏమన్నా తీసుకున్నా తీసుకోకపోయినా అక్కడ మధ్యలో స్టేషన్ గ్యాప్ అయితే దిగుతున్నాము. దిగైతే ఏదో సరదాగా కొన్న పని అయితే దిగాను పేరుకి, ఏదో స్టేషన్లో అయితే దిగాము. సో చూడండి వీడియో మొత్తం మీకే. ఎంత పని చేసావచ్చు ఇంట్లో, కనబడట్లేదు ఇటు కంటికి. ఇంకా దగ్గరుండి చూస్తున్నాడు, మళ్ళీ ఏం తీస్తున్నావు అని నన్ను అడుగుతున్నాడు. ఫ్రీడమ్ భయ్యా, ఫ్రీడమ్ నాకు ఇప్పుడు దొరుకుతుంది అంత స్వేచ్ఛ. సో we just arrived at gone. సో రీచింగ్ పాయింట్ అయితే వెళ్ళిపోతున్నాం. దిగి 5 minutes అవుతుంది ట్రైన్. ఎంత అవుతుంది టైం, ఎంత అవుతుంది ఇప్పుడు? మార్నింగ్ 5-6 అవుతుంది. మేము నిన్న మార్నింగ్ 10కి అట్లా ఎక్కినాము, ఈరోజు మార్నింగ్ 5 అవుతుంది. సో డైరెక్ట్ మా ఫ్రెండ్స్ ఆల్రెడీ రీచ్ అయ్యారని చెప్పాను కదా రూమ్కి నిన్నే. సో మేము రూమ్ ఏమో వెతికే పంచాయతీ అయితే ఇప్పుడు ఏం పెట్టుకోవట్లే, డైరెక్ట్ రూమ్కి వెళ్ళిపోవడమే. దాన్ని చూపిస్తా రూమ్కి వెళ్ళాక కూడా. సో స్టే ట్యూన్డ్. ఫర్ నెక్స్ట్ ప్లాన్స్ రూమ్కి వెళ్ళి తొంగడం. ఓట్స్ మిల్ చెప్తలేను, ఫస్ట్ మిల్. ఫస్ట్ రూమ్కి వెళ్ళగానే ఓట్స్ పెట్టుకొని మార్నింగ్ లేచి తినేసి రిజిస్ట్రేషన్ పోవాలి. ఎప్పుడు రిజిస్ట్రేషన్ 12:30కా? 12:30. ఎగ్జాక్ట్ 10 o'clockకి మనకి పోజింగ్ ప్రాక్టీస్ అనేది ఉన్నది. అంటే దానికి రిజిస్ట్రేషన్ ఏం సంబంధం లేదు. ఓకే. There's a beauty in the way you're warm and the sharpness of your thorns, so vibrant in the imperfections, in the pain there's something real, all that anger so concealed, still you're lost in how to feel, just let me hold that severed heart.
ట్యాక్సీ మాట్లాడుతున్నారు మా వాళ్ళు, ఇంకా అక్కడ ఉన్నారు ట్యాక్సీ కోసం వెయిటింగ్. సో ప్లాన్స్ అయితే ఏం లేవు. సో జస్ట్ రూమ్కి వెళ్ళగానే ముందు ఫ్రెష్ అయిపోయి ఓట్స్ మిల్ అయితే పెట్టేసుకొని పోలింగ్ ప్రాక్టీస్ అయితే చేస్తాము. ప్లస్ చెకింగ్ కూడా చేసుకోవాలి. ఈరోజు ట్రాక్ నెంబర్స్ సెకండ్స్ రిజిస్ట్రేషన్ కూడా చేసుకొని ఈవినింగ్ జిమ్కి అయితే వెళ్ళిపోతాం. సో ఈవినింగ్ వీడియో అయితే చూపిస్తాం. సో క్యాబ్ అయితే బుక్ అయిపోయింది. సో లగేజ్ అయితే అంతా ప్యాక్ చేసుకుంటున్నాము. సో లగేజ్ పెట్టుకొని డైరెక్ట్ రూమ్కి అయితే వెళ్ళిపోతాము. సోకుల సోక. There's a beauty in the way you lay, and the way your color fades. You stand out now with your imperfections. హోటల్ అయితే రీచ్ అయిపోయా. ఫైనలీ రూమ్కి అయితే వచ్చేసినాం. సో ట్రైన్లో ఉన్న వల్ల ఓవర్ నైట్ ఓట్స్ పెట్టుకోవడానికి అవ్వలేదు ఫస్ట్ మీల్. సో ప్రజెంట్ ఇప్పుడు ఫస్ట్ మీల్ అయితే చేసేసుకొని కాసేపు రెస్ట్ అయితే తీసుకుంటాము. సో 12:30కి అట్లా ఉంది రిజిస్ట్రేషన్. సో 12:30కి అట్లా వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకొని మనకి బ్యాచ్ నెంబర్ ఇస్తారంట, ఆ నెంబర్ తీసుకొని చూద్దాం మనకి ఏ నెంబర్ వస్తుందో. ఫస్ట్ మీల్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి, ఆకలి వేస్తుంది. అండ్ పోతే మ్యాక్స్ ఈవినింగ్ పోతాం జిమ్కి. అండ్ మా విల్లా కూడా కొంచెం బాగానే ఉంది మేము తీసుకున్నది. సో అది కూడా మొత్తం చూపిస్తాం. లెట్స్ గో. సో మీల్ అయితే ఓట్ మీల్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. సో ఇది కాసేపు అయితే ఫ్రిడ్జ్లో పెట్టి డైరెక్ట్ తినేసిడేగా. సో కొంచెం సన్ బయటికి రాగానే కొంచెం విజిటింగ్కి వెళ్ళాం లోకల్ అలాగా. దగ్గరలోనే బీచ్ ఉందంటే స్టార్ట్ అయినాం, నడుచుకుంటూ పోతున్నాం. గోవా అయితే వచ్చేసినాయి. మామూలుగా నీకు గోవా అనగానే గుర్తొచ్చింది ఏంట్రా? అమ్మాయిలు బిక్కింగ్ అది కామన్ నార్మల్గా. కొన్ని గోవానే కాదు, ఏదైనా బయటి ప్లేస్కి ఇంకా నన్ను అడుగు. గోవా అనగానే గుర్తు వచ్చేది జాంకాయ. అప్పుడే క్రిస్మస్ వైబ్స్. సో మార్నింగే కొంచెం చిన్న చిన్న సరుకులు కావాలంటే ఇక్కడ గోవాలో ఉన్న మార్కెట్కి అయితే వచ్చాము. సో బ్రౌన్ బ్రెడ్, పీనట్ బటర్ ఏవైతే తీసుకుంటాము. Oh, it was never meant to fall